ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, బాబాకు ప్రియమైన బిడ్డగా అయ్యి మీ స్థితిని యోగయుక్తంగా యుక్తియుక్తంగా తయారు చేసుకోండి అంటున్నారు పరమాత్మ. అంటే బాబాకు ప్రియమైన బిడ్డలే బాబాకు సహయోగిలుగా అవుతారనమాట. బాబా సమానంగా అయ్యి బాబాకి కుడిభుజంగా తయారవుతారని అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారా మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఈరోజు విశేషంగా బాబా ఎవరిని కలుసుకునేటందుకు వచ్చారు? ఈరోజు ఈ సంఘటన ఏ సంఘటన? బాబ్దాదా ఈ సంఘటనను చూస్తూ సంతోషిస్తూ ఇదే టైటిల్ ఇస్తున్నారు. ఏ టైటిల్ ఇస్తున్నారు? బాబ్దాదాకు ప్రియమైన పిల్లల యొక్క సంఘటన అని. ఎవరైతే ప్రియమైన పిల్లలుగా ఉంటారో వారు బాబాతో కలిసి అడుగుపై అడుగు వేస్తూ ప్రతి కార్యంలో సదా మరి స్వతహాగా సహయోగిగా అవుతారు. వారు తయారవ్వాల్సి ఉండదు, మరి తయారవ్వడానికి ఆలోచించవలసిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే అడుగడుగును కూడా పరమాత్మ అడుగుపై అడుగు వేస్తూ ఉంటారు, ప్రతి అడుగు కూడా. కాబట్టి వారు తయారవ్వాల్సి ఉండదు, మరియు తయారవ్వడానికి ఆలోచించవలసిన అవసరం కూడా ఉండదు. ప్రియమైన పిల్లలు స్నేహ సంబంధంతో సదా సహయోగిగా ఉంటారు. ప్రియమైన పిల్లలకు డ్రామానుసారం స్నేహానికి బదులు వరదన్న రూపంలో సహయోగిగా అవటం సహజంగా ప్రాప్తిస్తుంది. నేను ప్రియమైన బిడ్డను అని అనుకోండి. ప్రియమైన బిడ్డ యొక్క స్థితి సదా యోగయుక్తంగా మరియు యుక్తియుక్తంగా ఉంటుంది. ప్రియమైన బిడ్డ అంటే బాబా సమానంగా సర్వగుణాల స్వరూపంగా బాబా యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలు సాకారం చేసేవారిని ప్రియమైన బిడ్డ అని అంటారు. ఇది ఆ విధమైన గ్రూపు మరియు వీరు సేవకుల నిమిత్తమైన బాధ్యతదారి ఆత్మలు. సేవార్థం నిమిత్తమైన అందరూ అంటారు, అంటే బాబా యొక్క గుణాలను సాకారం చేసేటందుకు నిమిత్తులు దీనినే సేవ అని అంటారు. జ్ఞానాన్ని వర్ణం చేయటం అనేది సాధారణ విషయం, ఇది సేవ కాదు. సేవ విశేషత ఏమిటంటే బాబా యొక్క సర్వగుణాలు స్వరూపంగా అయ్యి మీ స్వరూపం ద్వారా బాబా యొక్క సాక్షాత్కారం చేయించాలి. వినటం వినిపించడం ఇదే ద్వాపరయుగం నుండి నడుస్తూ వస్తుంది. కానీ మీ విశేషాత్మల విశేషత ఏ విషయంలో ఉంటుంది? బాబా సమానంగా అయ్యి సర్వులకు బాబా యొక్క సాక్షాత్కారం చేయించాలి, మరి సాక్షాత్ స్వరూపంగా అయ్యి సాక్షాత్కారం చేయించాలి. ఇది కేవలం విశేషాత్మలు చేయగలరు, ఇక ఏ ఆత్మ చేయలేదు. ప్రియమైన పిల్లలు అంటే భక్తి మార్గం వారు చేయలేరు, మరి జ్ఞాన మార్గంలో సాధారణ ఆత్మలు కూడా చేయలేరు. ప్రియమైన పిల్లల కర్తవ్యం కూడా విశేషంగా ఇదే. అచ్చా,